కేజ్రీవాల్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉండి కూడా జైల్లో ఉన్నారు. అంటే జైలుకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు, రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదన్నారు, కోర్టులు కూడా అవునన్నాయి. దాంతో ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే జైల్లో ఉన్నారు. అదే సందర్భంలో మరొక అంతకుముందే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి తనని అరెస్ట్ చేయబోతున్నారని తెలిసా కోర్టుకు వెళ్ళారు, కోర్టులు స్టే ఇవ్వలేదు. తను రాజీనామా చేసి ముందు తన భార్యకి ఇద్దామనుకున్నారు, వదిలి గారు అడ్డం తిరిగింది. ఆ తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి మరొకళ్ళకి ఆ పదవి అప్పచెప్పి తను జైలుకి వెళ్ళారు. ఇప్పుడు హేమంత్ సోరెన్కి బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు బయటకు వచ్చారు. ఇక జార్ఖండ్లో ప్రభుత్వం మారుతుందా? సంకీర్ణ ప్రభుత్వం అక్కడ. వాస్తవంగా హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేసిన ఇంపాక్ట్ అక్కడ కనిపించింది. క్లీన్ స్వీప్ అవుతుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ ఒక 5 సీట్లు ఇటు జేఎంఎంకి వెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ హేమంత్ సోరెన్కి సీఎం పదవి రావడం అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అందుకు మిగతా భాగస్వామి పక్షాలు కూడా మళ్ళీ హేమంత్ సోరెన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టడం కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రభుత్వం మారుతుంది అన్నటువంటిది అయితే కనబడుతోంది.